ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన నిజాయితీకి నిదర్శనమైన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. ఆయన కుటుంబానికి ఒక కారును తీసుకోవాలి అనుకున్నారు. దానికోసం 12,000 రూపాయలు కావాలి. వారి దగ్గర 7,000 మాత్రమే ఉన్నాయి. ఇంకా 5,000 కావాల్సి వచ్చింది. కానీ దానికోసం ఆయన ఏ ప్రజాధనాన్ని కానీ అతని ప్రధానమంత్రి పదవిని కానీ వాడకుండా కేవలం ఒక సామాన్యుడిలా పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి 5,000 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఆయన మరణానంతరం ఆయన భార్య లోను పూర్తి కాలేదు అని తెలుసుకొని తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో లోనును కట్టింది. ఇది చరిత్రలో నిలిచిపోయే నిజాయితీకి నిదర్శనం. ఆదర్శ దంపతులు కలియుగ ధర్మరాజు శాస్త్రి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కానీ ఇంతటి నిజాయితీపరుడిని చూసి ఓర్వలేని కొంతమంది నాయకులు అతనిని విదేశాలలో హత్య చేయించారు. కనీసం దాని గురించి ఎవ్వరూ నోరు మెదపలేరు. ఎలా మరణించాడు అని ఇన్వెస్టిగేషన్ లేదు. ఇప్పటికీ అది మిస్టరీగానే మిగిలిపోయింది.